నమస్కారం. 1098 బాలల సమస్యలపైన, బాల కార్మిక వ్యవస్థ పైన, బాలల అక్రమ రవాణా పైన, అలాగే బాల్య వివాహాలు మన చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినప్పుడు మనం ఈ నెంబర్కి కనుక డైల్ చేసినట్టయితే 1098 టోల్ ఫ్రీ నంబర్. మనం అత్యవసరంగా బాలల మీద సమస్యలు వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ నెంబర్ కనుక మనం డైల్ చేసినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. మనం బ్రీఫింగ్, మన లొకేషన్ కనుక షేర్ చేసినట్టయితే మన దగ్గరికి వాళ్ళే వచ్చి సమస్యల పరిష్కార దిశగా వాళ్ళు సహాయం అందిస్తారు. దయచేసి మిత్రులారా, మనం తోటి వారికి సహాయం చేయాలి. సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి సహాయపడదాం. అత్యవసరంగా అవసరమైనప్పుడు చుట్టుపక్కల మనం కొన్ని శివారు ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి చూడరాని సంఘటనలు చూస్తూనే ఉంటాం. చాలాసార్లు బాల్య వివాహాల గురించి చర్చలు మన చెవి దాకా వస్తుంటాయి. మన దగ్గర పనిచేసే పని వాళ్ళ ద్వారా కానీ, అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆటోలో, రిక్షాలో వెళ్తూ ఉంటాం, వాళ్ళ ద్వారా కానీ బాల కార్మిక వ్యవస్థ గురించి, అలాగే టీ షాపులు, మన చుట్టుపక్కల టీ షాపుల్లో కూడా ఎక్కువ మంది బాలలు పెట్టుకుంటాడు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల్ని పెట్టుకోకూడదు. పిల్లలు చదువే, బాల్యం అంతా చదువుకే వాడాలి. అంతేగాని వాళ్ళు సంపాదన యంత్రాలుగా, సంపాదన మార్గాలుగా మారకూడదు. మనం ఇప్పుడు చెప్పుకున్న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి, బాల్య వివాహాలు, అలాగే బాలల మీద చిత్రహింసలు, లైంగిక వేధింపులు, వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం ఇది 1098 ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్టయితే మనం సమాజాన్ని కొంచెమైనా మార్చగలిగిన వాళ్ళం అవుతాం. సమాజ అభివృద్ధిలో, సమాజ వికాసంలో నేటి బాలలే రేపటి పౌరులు. ఆ బాలల బాల్యాన్ని కాపాడటం మన వంతు బాధ్యతగా, మనకేమైనా అనుమానాస్పద శక్తులు ఈ కేటగిరీలో కనపడినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేసి మన వంతు సహాయ సహకారాలు చిన్నపిల్లలకి, బాల్యానికి ఇద్దాం. నమస్తే. సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ like, share and subscribe my channel Kalpana Sangam. Thank you dear all. Thank you.